హైదరాబాద్ అంటేనే రుచుల నగరం. ఇక్కడి బిర్యానీ వాసన కోట దాటుతుంది. ఇక్కడ ఇరానీ చాయ్ రుచి ఖండాలు దాటుతుంది. కానీ ఇప్పుడు భాగ్యనగరం కేవలం రుచులకే కాదు, గ్లామర్ కు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. వెండి తెరపై మెరిసే మన స్టార్ హీరోలు, మైదానంలో పరుగుల వరద పారించే క్రికెటర్లు ఇప్పుడు గరిటె తిప్పుతున్నారు. అంటే స్వయంగా వంట చేయకపోయినా తమ అభిరుచికి తగ్గట్లుగా అద్భుతమైన రెస్టారెంట్లు ఏర్పాటు చేసి భోజన ప్రియులను అలరిస్తున్నారు. మీరెప్పుడైనా మీ ఫేవరెట్ హీరో రెస్టారెంట్ లో కూర్చొని ఆయనకు ఇష్టమైన వంటకాన్ని రుచి చూడాలని అనుకున్నారా? అయితే హైదరాబాద్ నగరంలో సెలబ్రిటీల సందడి పెరుగుతున్న టాప్ రెస్టారెంట్ల వివరాలు, వాటి వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరం గ్లామర్ తో కలకళ్లాడుతోంది. మన స్టార్ హీరోలు కేవలం సినిమాలకే పరిమితం అవ్వలేదు, వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు. అందులోనూ ముఖ్యంగా ఫుడ్ అండ్ బ్యావరేజెస్ రంగంలో వారు తమదైన ముద్ర వేస్తున్నారు. జూబ్లీ హిల్స్ నుంచి హైటెక్ సిటీ వరకు ఏ మూల చూసినా ఎవరో ఒక స్టార్ హీరో రెస్టారెంట్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అంటేనే ఒక బ్రాండ్. ఆయన ఏం చేసినా అందులో ఒక రాయల్ లుక్ ఉంటుంది. తన భార్య నమ్రత శిరోద్కర్ తో కలిసి బంజారా హిల్స్ లో ఏఎన్ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ప్రముఖ మినర్వా కాఫీ షాప్ భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ రెస్టారెంట్ చూడడానికి ఒక చిన్న ప్యాలెస్ లా ఉంటుంది. ఇక్కడ లభించే సౌత్ ఇండియన్ టిఫిన్స్, ముఖ్యంగా నేతి ఇడ్లీ, దోశల రుచి అద్భుతం. మహేష్ బాబు అభిమానులకు ఇది ఒక దేవాలయం లాంటిది. రెస్టారెంట్ గోడలపై మహేష్ బాబు స్టిల్స్, క్లాసీ ఇంటీరియర్స్ మిమ్మల్ని వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్లిపోతాయి. ఇక టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కేవలం నటుడు మాత్రమే కాదు, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా. జూబ్లీ హిల్స్ లో ఆయన నిర్వహిస్తున్న ఎన్ గ్రిల్, ఎన్ ఏషియన్ రెస్టారెంట్లు దశాబ్ద కాలంగా హైదరాబాద్ లో టాప్ లిస్ట్ లో ఉన్నాయి. వెస్ట్రన్ గ్రిల్స్ నుంచి ఆసియా ఖండపు అరుదైన వంటకాల వరకు ఇక్కడ దొరుకుతాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు తరచుగా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా, రిచ్ గా ఉంటుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తారు. జూబ్లీ హిల్స్ లో ఆయన ప్రారంభించిన బఫేలో వైల్డ్ వింగ్స్ యువతకు హాట్ ఫేవరెట్. ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అయినప్పటికీ బన్నీ భాగస్వామ్యం ఉండడంతో దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇది ఒక స్పోర్ట్స్ బార్ తరహాలో ఉంటుంది. పెద్ద స్క్రీన్లపై మ్యాచ్లు చూస్తూ ఘాటైన చికెన్ వింగ్స్ తింటూ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇదే బెస్ట్ స్పాట్. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి కూడా హైదరాబాద్ తో విడదీయలేని బంధం ఉంది. అందుకే హైటెక్ సిటీలో 18 కమ్యూన్ పేరుతో ఒక స్టైలిష్ రెస్టారెంట్ ను నడుపుతున్నారు. కోహ్లీ ఫిట్నెస్ ఫ్రీక్ కాబట్టి ఇక్కడ హెల్తీ డైట్ తో పాటు టేస్టీ ఫుడ్ కూడా దొరుకుతుంది. కోహ్లీకి ఇష్టమైన కొన్ని వంటకాలను మెనూలో స్పెషల్ గా చేర్చారు. ఇక్కడి లైటింగ్, మ్యూజిక్ కుర్రాళ్లను ఇట్టే ఆకట్టుకుంటాయి. నాగ చైతన్యకు కార్లు, బైక్లతో పాటు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఆయన తన అభిరుచికి తగ్గట్లుగా కావూరి హిల్స్ లో షోయు అనే జపనీస్ రెస్టారెంట్ ను ప్రారంభించారు. హైదరాబాద్ లో జపనీస్ వంటకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇది నిలుస్తుంది. ఇక్కడ సుషి, రామెన్ బౌల్స్ చాలా ఫేమస్. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చైతన్య ఈ రెస్టారెంట్ ను పర్యవేక్షిస్తుంటారు. ఇక మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ తో కలిసి కాజాగూడలో గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్ ను నిర్వహిస్తున్నారు. అలాగే సందీప్ కిషన్ ప్రారంభించిన వివాహ భోజనంబు రెస్టారెంట్ తెలుగు సంప్రదాయ భోజనానికి పెట్టింది పేరు. ఇక్కడ దొరుకుతున్న పలావ్ రకాలు ఇప్పుడు భాగ్యనగరంలో హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ బంజారా హిల్స్ లో జోహర్పా పేరుతో రెస్టారెంట్ మొదలు పెట్టగా, రాణా దగ్గుపాటి శాంచురీ, బ్రాడ్వే వంటి హై ఎండ్ రెస్టారెంట్ లో భాగస్వామిగా ఉన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మణికొండలో ఆరంభ పేరుతో హెల్తీ ఫుడ్ సెంటర్ ను నడుపుతున్నారు. నితిన్ టీ గ్రిల్, అంబటి రాయుడు, బ్యారక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మన స్టార్లందరూ ఇప్పుడు ఫుడ్ బిజినెస్ లో పోటాపోటీగా దూసుకుపోతున్నారు. సినిమా స్టార్లు కేవలం తెరపైనే కాదు, ప్లేట్ లో కూడా మనకు మధురమైన అనుభూతులను పంచుతున్నారు. మీరు వీకెండ్ ను ఎవరితోనైనా స్పెషల్ గా గడపాలనుకుంటే ఈ సెలబ్రిటీ రెస్టారెంట్ లో ఏదో ఒకటి ట్రై చేయొచ్చు. స్టార్ హోటల్ రేంజ్ సౌకర్యాలు, మన హీరోల అభిరుచి కలిస్తే వచ్చే ఆ కిక్కే వేరు.